హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. పుష్ప 2 సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం మెగా ఫ్యాన్స్. పుష్ప 2 సినిమాని ఎలా ఆడనివ్వరో చూస్తాం వైసీపీ ఫ్యాన్స్. సినిమాల దమ్ముంటే ఎవడాపినా ఆపకపోయినా సినిమా సక్సెస్ అవుతుంది కామన్ మ్యాన్. ఇలా పుష్ప 2 సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే మెగా ఫ్యాన్స్ పుష్ప 2ను మేము ఆ సినిమాని బైకాట్ చేస్తున్నాం, ఈ సినిమాని చూడడం, ఈ సినిమాని ఆడనీయం, ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, మా సత్తా ఏంటో చూపిస్తాం, అల్లు అర్జున్ని బజారుకిడిస్తాం, అల్లు అర్జున్ పొగరిని దించుతామని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు ఛాలెంజ్ విసిరారో, మరి ఆ ఛాలెంజ్కి కారణాలు ఏంటో అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం వల్ల. సో ఈ కారణం చేత వైసీపీ ఫ్యాన్స్ కూడా ఏదైతే మెగా ఫ్యాన్స్ ఛాలెంజ్ విసిరారో, వాళ్ళు ఏదైతే నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ ఛాలెంజ్ని వైసీపీ ఫ్యాన్స్ కూడా స్వీకరించారు. ఖచ్చితంగా మా కోసం మా పార్టీ అభ్యర్థి కోసం సపోర్ట్ చేసినటువంటి అల్లు అర్జున్కు మేము సపోర్ట్ చేస్తాం, సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా సినిమా ఆడి తీరుతుంది, ఒకవేళ అలా మంచిగా ఉన్న దమ్మున్న సినిమాను కూడా మీరు నెగిటివ్గా ప్రచారం చేయాలని ఏదైతే మీరు చేసే ప్రయత్నాన్ని, మీ కుట్రలు మేము ఖచ్చితంగా తిప్పి కొడతామని చెప్పి వైసీపీ ఫ్యాన్స్ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా ఈ పుష్ప 2 కాస్త రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి. వైసీపీ పార్టీ పుష్ప సినిమాకు సపోర్ట్ చేస్తామని చెప్పి మెగా ఫ్యాన్స్ అయితే వాళ్ళ సోషల్ మీడియాలో చాలా వల్గర్గా అంటే వల్గర్గా, చాలా దారుణంగా అంటే దారుణంగా ఎవరైతే అల్లు అర్జున్ని బూతులు తిడుతూ, అదేవిధంగా వీడికి ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ గాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేయడం అని చెప్పి కామెంట్లు పెడుతూ, మీరందరూ కూడా అంటే మనకున్న సైన్యం అంతా కూడా నెగటివ్గా స్ప్రెడ్ చేయండి అని చెప్పి వాళ్ళ వాట్సాప్ గ్రూపులో, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా డిస్కషన్ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే పుష్ప 2కి సంబంధించి ఈ మెగా ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ప్రచారం ఏ రకంగా ఉందంటే, సినిమా టికెట్లు ఎవడు కొనడం లేదు, సినిమా థియేటర్లను వెలవెలబోతున్నాయి, ఈ సినిమా సెన్సార్ రివ్యూ వచ్చింది, ఈ సినిమా బాగలేదంట, అట్టర్ ఫ్లాప్ అవ్వడం గ్యారంటీ అంట, పుష్ప 1 ఉన్నట్టుగా పుష్ప 2 లేదంట, కాబట్టి మెగా ఫ్యాన్స్ దెబ్బకు టికెట్లు ఎవరు కొనకపోవడంతో ఆ నిర్మాతలు భయపడిపోయి బజార్న పడతామని చెప్పి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి కాళ్ళ వేలబడి, మీరు ఒక్క మాట చెప్పండి, మీరు చెప్తే మీ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా చూస్తారు, నెగిటివ్గా స్ప్రెడ్ చేయరు, సో అప్పుడు మా సినిమా హిట్ అవుతుందని చెప్పి అడుగుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా వాళ్ళు ఎంత నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా, ఎంత నెగిటివ్గా ప్రచారం చేసినా వైసీపీ పార్టీ ఫ్యాన్స్ కూడా దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే చాలామంది కూడా వీళ్ళు చేసినటువంటి హంగామా హడావిడి చూసి ఎందుకని ఒక వ్యక్తిని ఈ రకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఎందుకని ఒక వ్యక్తి వీళ్ళకి నచ్చని పని చేశారని చెప్పి, వీళ్ళకి నచ్చని వ్యక్తికి సపోర్ట్ చేశారని చెప్పి ఒక ఫ్రెండ్ కోసం ఆయన వెళ్తే ఈ రకంగా టార్గెట్ చేసి ఆ సినిమాకు నష్టం జరగాలని చెప్పి ఆ నిర్మాతలు రోడ్డున పడే విధంగా, ఆ సినిమాని నమ్ముకున్న కార్మికులు రోడ్డున పడే విధంగా ఈ రకంగా ఇంత దారుణాతి దారుణంగా ఒక సైకోల్లాగా, షాడిస్ట్ లాగా ఎందుకు వీళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పి చాలామంది అంటే కామన్ మ్యాన్స్ కూడా, కామన్ పబ్లిక్ కూడా ఖచ్చితంగా సినిమా థియేటర్లోనే చూస్తాం, మేము ముందుగా ఓటీటీలో వస్తే చూద్దామని అనుకున్న వాళ్ళం కూడా ఖచ్చితంగా థియేటర్లో చూడాలని డిసైడ్ అయ్యాం, సినిమా ఎలా ఉన్నా కూడా చూస్తామని చెప్పి అభిప్రాయాలను కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారనేటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎవరు ఏ రకంగా చర్చ పెట్టినా, ఎవరు ఏ రకంగా మాట్లాడుకున్నా కూడా ఏదైతే మెగా ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళు ఒకరికొకరు ఛాలెంజ్లు విసురుకుంటున్నప్పటికీ కూడా ఏదైతే పుష్ప 2కు సంబంధించి అసలైన గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, ఈ సినిమా రిలీజ్కు ముందే రికార్డులు బద్దలు కొడుతుంది. ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ల రూపంలోనే, అంటే 2 మిలియన్ టికెట్లు కట్టయినాయి బుక్ మై షోలో. మన బుక్ మై షో సమాచారం ప్రకారం 2 మిలియన్ టికెట్స్ కట్టయినాయి. అంటే ఈ లెక్కన 10,000 స్క్రీన్లపై రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా ఒక ఆన్లైన్లోనే వీళ్ళ లెక్క ప్రకారం 125 కోట్లు గ్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారంటే, ఇంకా ఆఫ్లైన్ ఇంకా టికెట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇంకా తర్వాత బుక్ చేసుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సినిమా మొదటి రోజు 200 కోట్లు ఆ మార్కును ఖచ్చితంగా దాటుతుంది, అంత గ్రాస్ కలెక్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళైతే అంచనా వేస్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాలు. అంటే వీళ్ళు ఏదైతే మెగా ఫ్యాన్స్ ఈ సినిమా అట్టప్లాప్ చేయాలి, అడ్డుకోవాలని అయితే చేస్తూ ఉన్నారో వాళ్ళకు రాడి దింపే విధంగా ఈ కలెక్షన్లు ఉండబోతున్నాయి అనేటువంటిది ట్రేడ్ పండితులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా యూఎస్లో 2.85 మిలియన్లు రాబట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి, అంటే మన సినిమా అంటే 3వ ప్లేస్లో, గతంలో అనేక సినిమాలు అక్కడ రికార్డులు మొదటి ప్లేస్లో ఉన్నటువంటి ప్రభాస్ సినిమా సాలారు అండ్ అదేవిధంగా మనం వచ్చిన కలికి, ఈ సినిమాలు మొదటి ప్లేస్లో ఉంటే ఇది 3వ ప్లేస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా రేపటి వరకు అది సెకండ్ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదనే విధంగా కూడా ట్రేడ్ పండితులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఈ సినిమా రిలీజ్కి ముందే రికార్డులు బద్దలు కొడతా ఉంది. ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటున్నది మాత్రం చూడాలి. రికార్డులు కొల్లగొట్టి మెగా ఫ్యాన్స్ నోరు మూపిస్తాడు అని చెప్పి అల్లు ఫ్యాన్స్ అయితే చెప్తా ఉన్నారు, వైసీపీ ఫ్యాన్స్ కూడా అదే చెప్తా ఉన్నారు. సో మరి చూడాలి
రిలీజ్కు ముందే రికార్డులు కొట్టినటువంటి సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందని చూడాలి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎన్ని కోట్ల వసూలు చేస్తుంది, వాళ్ళ సినిమా పెట్టినటువంటి డబ్బులు ఎన్ని రోజుల్లో తిరిగి వస్తాయి, బ్రేక్ ఇవన్నీ ఎన్ని రోజులు అవుతుందని మాత్రం చూడాల్సింది. ఏదేమైనా కూడా మెగా ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ ఫ్యాన్స్, అదేవిధంగా అల్లు ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు విసురుకుంటున్నటువంటి క్రమంలో మరి రేపు డిసెంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా అసలు సంగతి ఏంటనేది మనకు తెలుస్తుంది. వీళ్ళు ఇన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు, సినిమాలో దమ్ము ఉందంటే మాత్రం ఆ సినిమా రికార్డులు బద్దలు కొట్టడానికి ఎవ్వరూ ఆపలేరు. ఆ సినిమాలో దమ్ము లేకపోతే ఎవరైనా చేసినా కూడా ఆ సినిమాని కాపాడలేరు. చూద్దాం ఏం జరుగుతుందో.